వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. అంటే ఈ రోజు అయితే మీ అందరికీ ఒక సూపర్ ఉమెన్ అని చెప్తాను. నేను ఎందుకు సూపర్ ఉమెన్ అన్న, ఈవిడ ఎంటర్ప్రెన్యూర్, ఈవిడ రైటర్, డైరెక్టర్, వాట్ నాట్, చాలా పెద్ద లిస్టే ఉందన్నమాట. షీఈస్ నన్ అదర్ దెన్ డాక్టర్ హరిత గౌండేని గారు మనతో ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే హేమ, ఎలా ఉన్నారు? బాగున్నా. అయితే మా ఫియర్ తోటి ఏం చెప్పాలనుకుంటున్నాను అసలు ప్రేక్షకులకి? మూవీలోనే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్ అంటూ వస్తున్నారు, ఎందుకు భయపెడదామని వస్తున్నారా, లేదంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్ భయపడుతూ ఉంటారు చాలా మంది అన్నది తెలియజేయడానికి వస్తున్నారా? అంటే భయం అంటే ఎక్స్ట్రీమ్ భయం కాదు. ఇంకొక డౌట్ మ్యామ్, సో పర్సన్ ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నాం అయితే ఒక పూజా కార్యక్రమంలో ఒక బీర్ బాటిల్ కానీ వైన్ బాటిల్ కానీ ఇది నిజంగా ఈ టైప్ ఆఫ్ పూజలు ఉంటాయా? నాకు అది ఎప్పుడు డౌట్, అది చూసినప్పుడు ఫోటో చూసినప్పుడు. యాక్చువల్గా శాస్త్రంలో హేమ దక్షిణాచారం వామాచారం అని 2 పద్ధతులు ఉంటాయి. ఈ కొన్ని ఇంటర్వ్యూస్ చూడడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు మల్టిపుల్ థింగ్స్ అనేది మీరు ఒకటే చేతి మీద నడిపిస్తూ ఉన్నారు. ఇటు ఆస్ట్రాలజర్ కావచ్చు, ఎంటర్ప్రీనర్ కావచ్చు, ఇప్పుడు డైరెక్షన్ పరంగా కావచ్చు. మొన్న ఒకటి రామ్ చరణ్ గారి గురించి చెప్పారు. అయ్యో, యాక్చువల్ గా అది చందు మాటల్లో తీసేసుకున్నాడు. అది యాక్చువల్ గా Pura Local channel, share and subscribe. All the best to Pura Local. All the best to Pura Local. Wishing all the best to Pura Local. All the best to Pura Local. హాయ్ హలో, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. అంటే ఈ రోజు అయితే మీ అందరికీ ఒక సూపర్ ఉమెన్ అని చెప్తాను. నేను ఎందుకు సూపర్ ఉమెన్ అన్న, ఈవిడ ఎంటర్ప్రెన్యూర్, ఈవిడ రైటర్, డైరెక్టర్, వాట్ నాట్, చాలా పెద్ద లిస్టే ఉందన్నమాట. షీఈస్ నన్ అదర్ దెన్ డాక్టర్ హరిత గౌండేని గారు మనతో ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఫియర్ మూవీ గురించి బోల్డ్ అండ్ విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ నమస్తే. నమస్తే హేమ, ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్ అంటూ వస్తున్నారు, ఎందుకు భయపెడదామని వస్తున్నారా, లేదంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్ భయపడుతూ ఉంటారు చాలా మంది అన్నది తెలియజేయడానికి వస్తున్నారా? అంటే భయం అంటే ఎక్స్ట్రీమ్ భయం కాదు, లిటిల్ భయం ఉంటది. బట్ అగైన్ యాజ్ యూ సెడ్, అలాంటి సిచ్యువేషన్ తెలియజేయటానికి కూడా. సో ఇక్కడ నాకు ముందు ఈ సినిమా టీజర్ చూసే ముందు చాలా అవార్డ్స్ వచ్చింది అని చెప్పేసి చాలా ఎక్సైట్ చేసిన పాయింట్ అన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమాలు తీసినప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే చూస్తారు అన్నది. అలాంటిది మరి సినిమాకి 70 అవార్డ్స్ రావడము, సో హౌ ఇట్ గోన్, ఎలా ఇదంతా ఎలా జరిగింది ఏంటి? యాక్చువల్గా నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నప్పుడు నా దగ్గర ఉన్న మల్టిపుల్ స్టోరీలో నేను ఫియర్ని పిక్ చేసుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఇది ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. సో డెఫినెట్గా ఏంటంటే యాజ్ ఎ మేకర్గా నాకు గుర్తింపు ఉండాలి. ఏంటంటే నా స్వార్థం అంటే మూవీ చూస్తే ఎప్పుడైనా యాక్టర్స్ ఎక్కువ కనిపిస్తారు, ఎక్స్ట్రీమ్ అయితేనే మేకర్స్ కనిపిస్తారు. సో నాకేంటి అంటే నేను కనపడాలి, నా రైటింగ్లో కనపడాలి, నా ఎడిటింగ్లో కనపడాలి, నా డైరెక్షన్లో కనపడాలని. యా, సో 10 months నేను స్క్రీన్ ప్లే రాసుకోవడం జరిగింది ఈ మూవీకి. సో రాసిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది, నా ఫ్రెండ్స్ వీళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు అవార్డ్స్కి అప్లై చేస్తారు మూవీ ఫస్ట్ కాపీ అయిపోయిన తర్వాత అని చెప్పారు. సో నేను దెన్ ఐ ఫెల్ట్ అనమాట, ఇది స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనం కూడా అప్లై చేయొచ్చు అనుకున్నా. సో ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత అంటే రైటింగ్ అయ్యాకే అనుకున్నా. సో ఫస్ట్ కాపీ రాగానే సో ఇమీడియట్గా నేను ఆన్లైన్లో ఇంటర్నేషనల్ అవార్డ్స్కి ఏదైతే ఉందో ఒక బడ్జెట్ పెట్టుకొని, అన్నీ కాదు మన బడ్జెట్ కొంత బడ్జెట్ పెట్టుకొని అప్లై చేశాను అనమాట. సో 50+ అప్లై చేశాను, ఎందుకంటే ఒక 5 వచ్చినా చాలే అన్న ఉద్దేశంతో అప్లై చేశా. Reads like anything. 5 అనుకోవడం ఏంటి, 70. వావ్, అసలు దీన్ని బట్టి అర్థమవుతుంది మీ సినిమాకి ఎంత కంటెంట్ ఉంది, ఎంత బలం ఉంది స్టోరీలో అన్నది బాగా తెలుస్తుంది. అయితే ఇందులో మన హీరోయిన్ ని ఈవిడ్నే సెలెక్ట్ చేయాలని అనుకున్నారా, లేదంటే ఇంకేదైనా చాయిసెస్ కూడా చూసుకుని అలా ఏమన్నా చూసారా? యాక్చువల్గా నేను రైటింగ్ అప్పుడు ఫస్ట్ రెజీనా అనుకున్నాను. అండ్ తమన్నా గారైతే బాగుండు అనుకున్నా, కానీ ఇది చాలా చిన్నది అయిపోతుంది ఆవిడకి, సో వద్దు అనుకున్నా. సో రెజీనా గారు అనుకున్నాను, కానీ కథ చెప్పలేదు. తను అవైలబుల్ లేరు, అంటే 1 year అవైలబుల్ లేకుండా ఉండే. సో అంతవరకు మనకి ఓపిక లేదు. సో ఎలాగా నెక్స్ట్ ఎవరు ఆలోచిద్దాము అనుకున్నప్పుడు ఈవెన్ నా మైండ్లో ఐశ్వర్య రాజేష్ గారు కూడా వచ్చారు, బట్ కానీ చెప్పలేదు ఎవరికి.
సో తర్వాత అప్పుడు నా ఫ్రెండ్ నేను కొన్ని క్వాలిటీస్ ఉండే ఒక చెక్ లిస్ట్ ఉండే 5. ఓకే సో అప్పుడు దానికి మ్యాచింగ్ కావాలి అని ఎత్తుక్కుంటా ఉన్నా అనమాట. ఎవరు అని ఒక 6 months నాకు డెసిషన్ తీసుకోవడానికి టైం పట్టింది ఒకళ్ళు చెప్పడానికి. ఎందుకంటే ఎవరినైతే చూస్ చేస్తారో వాళ్ళ చుట్టూనే కథ ఉంటది కాబట్టి అప్పుడు నాకు వేదిక సజెస్ట్ చేశారు. సో ఐ ఫెల్ట్ పర్ఫెక్ట్ అనమాట. నా 5 చెక్ లిస్ట్ మ్యాచ్ అయిపోయింది. సో ఇమ్మీడియట్ గా నేను వీడియో కాల్ ద్వారానే స్టోరీ చెప్పడం జరిగింది అనమాట. సో తనకే ఫస్ట్ స్టోరీ చెప్పా, తన్నే అనుకున్నా తనకే ఫస్ట్ స్టోరీ చెప్పాను అనమాట. యాక్సెప్ట్ చేశారు. అవునవును. అప్పుడు షూటింగ్ జరుగుతుంది తంది. అది అయిపోయింది, అది అయిపోయాకే మంది. అది అయిపోయిన తర్వాత ఇది యాక్చువల్లీ యక్షిని తోటి ఆవిడకి ఒక మంచి బూస్టప్ దొరికిందని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటిదాకా ఒక చిన్న పాజ్ బ్రేక్. అవును, తను ఎక్కువ తమిళ్లను మలయాళం కన్నడలో చేస్తున్నారు. ఓకే, ఇక్కడ తక్కువ అయిపోయింది. అందుకనే యక్షిని తోటి మంచి పికప్ వచ్చింది అందరికి. అయితే ఫియర్ లో టైటిల్ లో చూస్తే 2 కళ్ళను పెట్టారు. ఆ 2 కళ్ళు ఆవిడ ఎవరన్నా వాచ్ చేస్తున్నారా లేదంటే చూసే మనల్నా లేదంటే ఏంటి అసలు క్యూరియాసిటీ నాకు టైటిల్ నుంచే బాగా అనిపించింది. పైగా ఇక్కడ ఒక టోపీ అని అనుకుంటున్నారు. హుడ్డీ అది అండ్ థమ్ ఫింగర్ కూడా కనబడుతుంది. హోల్డింగ్, ఎస్ డోర్ హోల్డింగ్ అనుకుంటున్నా, జస్ట్ హోల్డింగ్ హ్యాండ్ హోల్డింగ్. సో చాలా డీటెయిలింగ్ ఇచ్చారు. ఏకి షూ కూడా ఉంటది యాక్చువల్ గా, బికాస్ టైటిలే మాట్లాడాలి అనేది నా కాన్సెప్ట్. సో ఇది మాన్యువల్ గా నేను డ్రా చేసి పర్పస్ఫుల్ గా మన మ్యానీ డిజైనర్ తో చేయించుకున్నాను అనమాట. సో ఎందుకంటే క్రియేటివ్ అనేది టైటిల్ నుంచే స్టార్ట్ అవుతుందని నేను బిలీవ్ చేస్తాను. అండ్ అవును, సో ప్రతి లెటర్ మాట్లాడాలి అని అడిగాను అనమాట. సో అడిగి ఆ విధంగా సెలెక్ట్ చేశాను. నో, యాక్చువల్ గా ఎఫ్ కోసం నేను వేరేది ఒకటి పెట్టుకుండే కానీ అది సెట్ అవ్వలేదు డిజైన్ లో. సో అందుకే నేను ఒకటి వదిలేసాను. ఎఫ్ లోనే అన్ని పదాలు పలుకుతున్నాయి కాబట్టి మనం పెద్దగా ఏమనకపోయినా పర్లేదు. అయితే మ్యామ్ నాకు ఇది చూసినప్పుడు 2 సినిమాలు గుర్తొచ్చినాయి. ఒక ఆర్టిస్ట్ గుర్తొచ్చారు, లైక్ మన అమలా పాల్ గారు. సినిమా ఉంది యాక్చువల్లీ, నాకు సినిమా పేరు ఆమె. ఫియర్ అన్నది ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నది ఆ సినారియో ఒక ఏదైతే ఉంటుందో అయిపోయినప్పుడు అక్కడ ఆ సినారియోకి ఈవిడ యాక్టింగ్ కి కొంచెం దగ్గర సింక్ అయిందని అనిపించింది. ఇంకొకటి అవును సినిమా, చంద్రబాబు గారి డైరెక్షన్ లో వచ్చిన అవును సినిమాలో ఎవరో తెలియని పర్సన్ అది హారర్ వైపు వెళ్ళినప్పటికీ కూడా హాంట్ చేస్తున్నట్టు, ఎవరో మనల్ని చూస్తున్నట్టు, ఏదో జరుగుతుంది మన చుట్టూరు అన్నవి నాకు మీ టీజర్ లో నాకు కూడా కనిపించింది. అందుకనే ఇవి కళ్ళు ఆ కెమెరా అవును సినిమా గుర్తొచ్చింది. సో రిఫరెన్సెస్ లో నాకు అనిపించింది. అయితే చూసినంత వరకు నాకు అర్థమైంది చెప్తాను, అది కరెక్ట్ కాదు చెప్పండి. అంటే ఎవరైతే సోలో ఉన్నారో, ఓవర్ థింకింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసి ఉండాలి. ఎవరు లేదు ఏదో ఉన్నట్టు, జనాలు చూసే జనాలు అరే వీళ్ళకి ఏదో పిచ్చి ఎక్కినట్టుంది అని చెప్పి వాళ్ళు ఏదో అనడం, లేదా అలాంటి సిచ్యువేషన్స్ లో మనకు తెలియకుండానే మనకు తెలిసిన వాళ్ళ మీద మనం హార్మ్ చేయడం, ఇలాంటి ఏయో ఉంటాయి అని నాకు అనిపించింది. చాలా గ్రేట్. యాక్చువల్ గా కాదు, అసలు రాలేదు. But you know, at least you're guessing something. Yes. See, చూడగా నాకు అనిపించింది. యాక్చువల్గా హేమ, నువ్వు మూవీ చూసిన తర్వాత నాకు చెప్పాలి. ఏంటి అంటే ఫస్ట్ టైం ఇది ఇంటెలిజెంట్ కైండ్ ఆఫ్ రైటింగ్ అంటారు. సో చాలా పెద్ద రిస్క్ అనమాట ఇది. రైటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా పెద్ద రిస్క్. యాజ్ ఏ మేకర్ గా ఆర్ ప్రొడక్షన్ గా, మేకర్ గా కాదు, మేకర్ గా ప్లస్ అవుతుంది, ప్రొడ్యూసర్ గా మనకి చాలా పెద్ద రిస్క్. బట్ కానీ చేయడానికి రీజన్ ఏంటంటే జెన్యున్ గా మన ఆడియన్స్ ని మనం రీచ్ అయ్యి అవుట్ స్టాండింగ్ ఉండాలి. ఇప్పుడు ఒక 100 మూవీలు వస్తే అట్లీస్ట్ మన ఫియర్ దాని బయట చిన్న సైజ్ మూవీలు నేను చెప్తుంది 100 చిన్న సైజ్ మూవీలు వస్తే అందులో మనం బయట నుంచోవాలి అనే ఒక కాన్సెప్ట్ తో మనం కష్టపడి దీన్ని డిఫరెంట్ గా రాయటం జరిగింది. సో అనుకునేది వేరుంటది, జరిగేది వేరుంటది. అదే నేను ఏదో అనుకున్న ఒక్కటి కూడా కరెక్ట్ కాదు. అయితే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అంటే ఓన్లీ లైన్ అప్ వరకే ట్రూ ఇన్సిడెంట్ తీసుకున్నారా, లేదంటే చాలా వరకు స్టోరీని ఫిట్టింగ్ చేయడంలో ఏమైనా? లైనప్ అంటే చాలా లైఫ్ లో కనెక్టింగ్ ఉంటది అండ్ చాలా ఇన్సిడెంట్స్, రియల్ ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయి. బట్ మేబీ నేను అవి రిఫరెన్స్ ఇవ్వకపోయిండొచ్చు కానీ రియల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. నేను చూసినవి కావచ్చు, విన్నవి కావచ్చు, పర్సనల్ గా ఫేస్ చేసినవి కూడా కావచ్చు, అట్లాగా రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి.
సో ఇందులో అరవింద్ కృష్ణ గారి పేరు చేశారు. అవును. ఆయన ప్లేస్ లో కూడా స్టార్టింగ్ నుంచి ఆయన అనుకున్నారా లేదంటే అంతే, అక్కడ ఎక్కువ ఏం పెద్ద అనుకోలేదు. ఫస్ట్ వేదిక గారు ఫిక్స్ అయిన తర్వాత అరవింద్ అయితే బాగుంటది అనేసి అనుకున్నాము. మన ప్రొడ్యూసర్ గారు ఆయనే సజెస్ట్ చేశారు. సో నేను చూసా, నాకు పర్ఫెక్ట్ అనిపించింది. వాళ్ళ పేరు కూడా సూపర్ ఉంటారు. అవును, హైట్ బాగా అసలు ఇద్దరు అంటే ఎవ్రీథింగ్, స్కిన్ టోన్ దగ్గర నుంచి వాళ్ళ బ్యూటీ ఎవ్రీథింగ్ చాలా బాగా వచ్చింది స్క్రీన్ మీద. అండ్ ఏంటంటే లైక్ మీ నుంచి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏ క్యారెక్టర్ కి ఎవరు సెట్ అవుతారో వాళ్ళు కరెక్ట్ గా చూసేసుకుని. ఇందులో పవిత్ర లోకేష్ గారు కూడా సో ఆవిడ మంచి యూనిక్ రోల్స్ చేస్తా ఉన్నారు ఈ మధ్యన. మనకు కూడా తెలుసు షీఈ్ ఎంత ఫేమస్ అన్నది. అయితే మా ఫియర్ తోటి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు ప్రేక్షకులకి? మూవీలోనే చెప్తాను. అంటే ఆశించాలి అనుకున్న వాళ్ళకి ఏముంటాయి అన్న ఎలిమెంట్స్ చెప్పండి. అంటే మూవీ చూస్తున్నంత సేపు ఏదైతే సస్పెన్స్ థ్రిల్లర్ ఆడి ఉన్నారో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దే ఎంజాయ్. అంటే బికాస్ నేను ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్ కాబట్టి సో మన మైండ్ సెట్ తగ్గట్టుగా దాన్ని ప్రాపర్ గా డిజైన్ చేసేసిన. నార్మల్ ఆడియన్ కూడా బోర్ అవ్వటం కానీ చిరాకు రావటం కానీ లేకుండా అయితే కేర్ తీసుకున్నా. సో ఈ మూవీ మెయిన్ చూడటానికి 2 రీజన్స్, ఒకటి స్క్రీన్ ప్లే, ఒకటి కాన్సెప్ట్. సో వాట్ ఎవర్ ద కాన్సెప్ట్ ఉందో ఇప్పుడు నేను చెప్పలేను మూవీ అయ్యే వరకు, అండ్ చెప్పలేను ఎందుకంటే అదే థ్రిల్లింగ్ మేజర్ గా చెప్పలేను. ఎందుకంటే ఐ వాంట్ ఆడియన్స్ టు ఎక్స్పీరియన్స్. అయితే మీరు చెప్తున్నట్టు ఏ థ్రిల్లర్ సినిమా తీసుకున్నా సరే సినిమాతో మనం కూడా ఫాలో అవుతాము, మనము గెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇందులో కూడా క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది, గెస్ట్ చేస్తూనే ఉండాలి కంపల్సరీగా. అయితే మరి ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ ప్లేస్ వెరీ కీ రోల్. ఎందుకంటే అక్కడ ఏదో టెన్షన్ పుట్టించే ఒక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో ఆ టెన్షన్ మనకి వస్తుంది. సో అనూప్ రూబెన్స్ గారు ఇంటూ దిస్ ప్రాజెక్ట్. సో ఇందులో అంటే ఏమన్నా నార్మల్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా, ఓన్లీ మౌంటేజ్ సాంగ్స్ ఏ ఉన్నాయా, లేదంటే బ్యాక్గ్రౌండ్ పరంగా ఏంటి? 2 సాంగ్స్ ఉంటాయి, మౌంటేజెస్ మిక్స్డ్. ఫస్ట్ ఒక సాంగ్ లవ్ సాంగ్ మొన్న రిలీజ్ చేస్తున్నాం, మబ్బుల్లో తెగ ఊగేలా అని. అదే దాంట్లో బిట్స్ ఉంటాయి, డాన్స్ బిట్స్ ఉంటాయి. ఇంకొక సాంగ్ ప్యూర్ మాంటేజ్ సాంగ్, థీమ్ సాంగ్, ఫియర్ థీమ్ సాంగ్, అది అటు రిలీజ్ అనమాట. మ్యూజిక్ అయితే ఇంకా అనూప్ గారు అసలు మామూలు, దీనికి మెయిన్ లైఫ్ మ్యూజిక్ అది ఇచ్చేసారు. సో అది మన బ్లెస్సింగ్ అనుకోవాలంతే. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చాలా వర్రీ అయ్యా. ఆల్దో అనూప్ సార్ ఉన్నా కూడా భయం అనేది ఉంటది యాజ్ ఎ మేకర్ గా మనం వేరే వరకు. అసలు అందులో ఆయన చాలా పెద్ద కమర్షియల్ డైరెక్టర్ కదా, నేను తీసుకెళ్ళి ఒక చిన్న పీస్ పెట్టి థ్రిల్లర్ చేయమని అడిగితే ఫస్ట్ మూవీ సార్కి థ్రిల్లర్ మూవీ ఇదే మందే ఫస్ట్. సో కొంచెం టెన్షన్ ఉండే, బట్ విన్న తర్వాత అసలు లైక్ ఎవరైనా సరే బయటకు వచ్చాక హేమా మేకింగ్ కనిపిస్తుంది, ఎడిటింగ్ కనిపిస్తుంది, మ్యూజిక్ క్లియర్ గా కనిపిస్తుంది, వేదిక బాగా కనిపిస్తుంది. వేదిక ఆల్సో విల్ స్టాండ్ అవుట్. సూపర్ అసలు. అయితే మ్యామ్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్యానర్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే నేను ఇన్స్టా ఫాలో అవుతూ చూసింది ఏంటంటే ప్రభుదేవా గారు కానీ డిఫరెంట్ సెలబ్స్ తోటి మీరు చేయించడం అన్నది చూసాము. అంటే లైక్ మీరు వాళ్ళకి సన్నిహితంగా క్లోజ్ ఉండేవారా, లేదంటే ఇట్లా అప్రోచ్ అయ్యారా ఏంటి అన్నది? త్రూ వేదిక. సో వేదిక గారే నాకు ప్రభుదేవా గారు చేయాలి ఫస్ట్ లుక్ అని అడిగా, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ప్రభుదేవా గారు. చేపించారు. తర్వాత ఈవెన్ 5 లాంగ్వేజెస్ లో కూడా నేను అడిగాను అనమాట, ఇట్లా పాసిబిలిటీ ఉందా అంటే తనే కాంటాక్ట్ చేసి చేపించారు. చాలా బాగా మాట్లాడుతున్నాను. నేను యక్షిని అప్పుడు కలిసాను, ఆవిడ చెప్పాను యాక్చువల్లీ మీ ఫస్ట్ సినిమా అంటే షీ రిమెంబర్డ్ ఎవ్రీథింగ్. ఆ డైలాగ్ ఏదైతే ఉంటుంది ఇంత పెద్ద పేరు ఇప్పటికీ షీ రిమెంబర్డ్ అండ్ షీ సెడ్ అసలు ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే షీ రిసీవ్స్ పీపుల్ వెరీ మచ్ అసలు. అండ్ షీ ఇస్ వెరీ డెడికేటెడ్. వర్క్ పరంగా నాకు 0 కంప్లైంట్స్ అంటే బిలీవ్ మీ, ఏదో మనం చెప్పాలని చెప్పట్లా, తను లేనప్పుడే నేను చెప్తున్నా జెన్యూన్ గా. వర్క్ పరంగా నాకు 0 కంప్లైంట్స్. మావి ఎక్కువ శాతం నైట్ షూట్స్ అవి ఎక్కువ ఉన్నాయా, లేదంటే ఓన్లీ నో మిక్స్డ్ ఉంటది. మిక్స్డ్ ఉంటది. సూపర్. అయితే మ్యామ్ ఇంకొకటి ఏంటంటే ఇది చూస్తున్నంతసేపు కూడా ఈ కొన్ని ఇంటర్వ్యూస్ చూడడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు మల్టిపుల్ థింగ్స్ అనేది మీరు ఒకటే చేతి మీద నడిపిస్తూ ఉన్నారు. ఇటు ఆస్ట్రాలజర్ కావచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్ కావచ్చు, ఇప్పుడు డైరెక్షన్ పరంగా కావచ్చు. మొన్న ఒకటి రామ్ చరణ్ గారి గురించి చెప్పారు. అయ్యో యాక్చువల్ గా అది చందు మాటల్లో తీసేసుకున్నాడు, అది యాక్చువల్ గా ఎడిట్ లో తీసి అని చెప్పి తీయలేదు. చందు నన్ను తిట్టిస్తావేంటి వద్దు అని. ఎందుకంటే నేను బేసికల్ గా
చాలా సాఫ్ట్ ఇన్ మై నేచర్ అండ్ వెరీ పాజిటివ్. నాకు బేసికల్ గా నెగిటివిటీ, ట్రోలింగ్ వీటిలనేది నేను చాలా దూరంగా ఉంటా. కాంట్రవర్సీ ఇవన్నీ ఇష్టం ఉండదు. అందుకే మీరు చూస్తే నేను ఆస్ట్రాలజిస్ట్ మీద బయట వీడియోస్ ఎన్ని ఇంటర్వ్యూస్ అడిగినా నేను ఇవ్వలేదు. నేను అదే చూస్తున్నా, మీరు ఆస్ట్రాలజర్ అని చెప్పేసి వినడం జరిగింది. నేను ఎక్కడ వీడియోస్ చూడలేదు. బట్ ఏదైతే ఒక స్ట్రాంగ్ పాయింట్ మీద ఒక పర్సన్ మెన్షన్ చేశారో అది కాదు అని మీరు చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. ఆ టాపిక్స్ లో చెప్పినప్పుడు అదొక్కటే వీడియో నేను పెట్టింది అనమాట. సో అందుకే అదొక్కటే పెట్టాలనిపించింది. జనరల్ గా అసలు పెట్టను, నేను పెట్టను. ఎందుకంటే ఎలా ఉంటదంటే ఇప్పుడు ఒక ఫీల్డ్ మీద హేమ ఒక 4-5 వస్తే ఆ ఫీల్డ్ నే బ్యాడ్ అనుకుంటారు. సో కొంతమంది వాళ్ళు అన్ఫార్చునేట్లీ చాలా విలువైన ఈ శాస్త్రాన్ని బ్యాడ్ గా పోర్ట్రేట్ అవుతుంది. సో అందుకే మనం కూడా వెళ్ళిపోయి ఇప్పుడు ఏముంది వీళ్ళంతా చేసే డబ్బుల కోసమే కదా. సో మనకొద్దు, మనం ఇప్పుడు ఫేమ్ అయిపోయి డబ్బులు సంపాదించి చేసేది ఏంలా. శాస్త్రానికి బ్యాడ్ నేమ్ తీసుకురాకూడదు, మన యొక్క స్వార్థం కోసం శాస్త్రానికి బ్యాడ్ నేమ్ తీసుకురాకూడదు. ఒక్క రీజన్ తో నేను ఎక్కువ దాన్ని ఎక్స్పోజ్ అవ్వటం నాకు ఇష్టం లేదనమాట. ఇంకొక డౌట్ మ్యామ్, సో పర్సన్ ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నాం యాజ్ ఆస్ట్రాలజర్, అయితే ఒక పూజా కార్యక్రమంలో ఒక బీర్ బాటిల్ కానీ వైన్ బాటిల్ కానీ ఇవి నిజంగా ఈ టైప్ ఆఫ్ పూజలు ఉంటాయా? నాకు అది ఎప్పుడు డౌట్, అది చూసినప్పుడు ఫోటో చూసినప్పుడు అవునా ఇలాంటివి కూడా పెడతారా అని ఒక డౌట్ అనమాట. యాక్చువల్ గా శాస్త్రంలో హేమ దక్షిణాచారం, వామాచారం అని 2 పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు మనం ఎట్లా వెజ్ నాన్ వెజిటేరియన్స్ లాగా. సో మామూలుగా సాత్వికంగా చేస్తాం. ఇప్పుడు మేము మా గురువు గారు మార్గంలో మేము నడుస్తున్నాం కదా, ఆయన మాకు సాత్వికంగా చెప్పారు, మేము సాత్వికంగా వెళ్తాం అనమాట. కొంతమంది ఉగ్ర రూపంలో వెళ్తారు. సో అప్పుడు అలాంటి పూజలు అయితే చేస్తారు. ఉన్నాయి, నేనైతే పుస్తకాల్లో అయితే ఉన్నాయి, లేకేం కాదు. బట్ కాతే మన పని మనం ఎంచుకునే మార్గం బట్టి ఉంటది. బేసికల్ గానే చెప్పాక మేము సాధు జంతువులు, సో సాత్వికంగా ఉంటాం. సో ఏది కూడా మేము అట్ కైండ్ ఆఫ్ వెళ్ళము, చెయ్యను. అంటే ఇంతవరకు అసలు నేను ఎప్పుడు కూడా అసలు నన్ ఆఫ్ మై క్లయింట్స్ నేను ఇంతవరకు లక్షల్లో పూజలు చేయించింది అయితే ఎవరికి లేదు. అసలు నేను చేయించిన కూడా చేయించను. బడ్జెట్ కూడా ఒక సింగిల్ పూజకి 5,000, అది కూడా టైం లాక్సా 5,000 లాక్స్. అంటే ఒక్కసారి ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే 25,000 తీసి, కాకపోతే నీ టైం రావాలంటే ఒక 3 నెలలు 4 నెలలు ఆగాలి. ఇలాంటిది ఏదో విన్నాను ఎవరి దగ్గర. అంటే వర్క్ చేసిన దానికి, జెన్యున్ గా వర్క్ చేసిన దానికి ఎవరైనా ఫీజులు తీసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం, ఇచ్చే వాళ్ళ ఇష్టం, తీసుకునే వాళ్ళ ఇష్టం. కాకపోతే శాస్త్రాన్ని జెన్యున్ గా చెప్పాలి అంట నేను. సబ్జెక్ట్ పరంగా మనం ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడు మనం ఎవరిని మోసం చేయొద్దు. ఇది నా ఎజెండా. మ్యామ్ అయితే ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీలో లేడీ ఆస్ట్రాలజీ అన్నావు కదా, యాక్చువల్ గా నువ్వు ఆ రింగ్ ఆ వేలికి పెట్టకూడదు. ఓకే, నాకు చెప్పిన వాళ్ళు ఎవరో అదే అన్ఫార్చునేట్ ఏంటంటే జమాలజీ ఎవరు చదవరు. ఆస్ట్రాలజీలో చాలా మంది 99% చదవరు. జమాలజీ సబ్జెక్ట్ కంప్లీట్ గా డిఫరెంట్. దానికి సంబంధించిన చదివితేనే యాక్చువల్ గా అవి చెప్పే అర్హత ఉంటది. బట్ ఎవ్రీబడి చెప్పేస్తారు. బట్ మన శాస్త్రం ప్రకారం అయితే అది ఆ వేలికి పెట్టుకోకూడదు. లేడీ ఫిలిం డైరెక్టర్స్ చాలా తక్కువ. ఇప్పుడు సక్సెస్ అని చెప్పగానే తక్కువ అని గుర్తొచ్చింది నందిరెడ్డి గారి పేరు. అంటే విజయ నిర్మల గారు. అంటే అప్పుడు కదా, ఇప్పుడు నా గమ్ముని నా సినారియోలో నేను చూసిన లేడీ డైరెక్టర్ నాకు నందిరెడ్డి గారు టప్మని గుర్తొస్తారనమాట. సో అలా మీకు అంటే బయట వేరే అప్కమింగ్ డైరెక్టర్స్ ఎవరైనా రావాలనుకున్నా ఎలాంటి ఏమైనా ఇబ్బందులు లాంటివి ఏమైనా ఫేస్ చేస్తారా? లైక్ ఫీమేల్ డైరెక్టర్స్కి ఏమైనా సపరేట్ ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసినవి ఉన్నాయా? అట్లా ఏం లేదు. అంటే మేబీ ఒక బ్యానర్ త్రూ వెళ్తే ఎక్కువ ఫేస్ చేయకపోవచ్చేమో. ఒకళ్ళు ఇండివిజువల్ గా వెళ్ళాలంటే కొంచెం ఫేస్ చేయొచ్చేమో. బికాస్ ఫీమేల్ ఇస్ ఫీమేల్ ఇన్ ఎనీ ఫీల్డ్. అమ్మాయి ఏ ఫీల్డ్ లో ఉన్నా. సో మనం ఎలా ఉంటున్నాం అనేది ముఖ్యం. సమస్యలు రాకుండా ఉండే ఫీల్డ్ అయితే ఉండదు. కాకపోతే మనం ఎలాంటి మార్గం ఎంచుకుంటున్నాం అనేది ముఖ్యం. సూపర్. అసలు అయితే నాకైతే బాగా నచ్చింది మీతో మాట్లాడడం. కానీ ఫియర్ గురించి బోల్డ్ అనే విషయాలు, అంటే ఓన్లీ టీజర్ తోటి ఎంత క్యూరియాసిటీ వస్తే మరి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? వెరీ సూన్. యాక్చువల్ టైం కూడా లేదు మనకి. సో December 14th మూవీ వచ్చేస్తుంది. ఆఫ్టర్ పుష్ప మాన్యా అలా వచ్చి ఇలా వెళ్ళిన తర్వాత వెంటనే మీ సినిమాతో ఆకట్టుకుంటారు అనమాట. సో ఎలా ఉండబోతుందో అని అనుకుంటున్నాం మ్యామ్, ఎందుకంటే పుష్ప మాన్యా ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. సో మీ సినిమాకి ఓపెనింగ్స్ ఎలా ఉండబోతాయి అని అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నేను 2 months నుంచి ఓన్లీ డేట్ కోసం వెయిట్ చేస్తున్నా హేమ. సో నేను December 14th నాకు గ్యాప్ దొరికింది. ఎందుకంటే ఎవ్రీ వీక్ నువ్వు చూస్తే 10 movies 15 movies వస్తున్నాయి. సో ఆడియన్స్ కి చాయిస్ తక్కువ ఉంటుంది పాపం ఏ మూవీకి వెళ్ళాలి అనేది. సో అలా గుంపులో నేను రాకూడదు అని చెప్పేసి సపరేట్ గా వస్తున్నా. రెండోది ఏంటి అంటే పుష్ప అనేది ఇంకా డెఫినెట్ గా ఒక సునామీ లాగా ఉంటుంది. అందులో అసలు ఇంకా సెకండ్ థాట్ లేదు. కాకపోతే 9 days గ్యాప్ ఉంది కాబట్టి
9 days లో మాక్సిమం ఆఫ్ క్రౌడ్ చూసేస్తుంటారు. సో నెక్స్ట్ వీక్ కొంతమంది ఏదన్నా చూడాలనుకుంటున్నప్పుడు మన మూవీ చాయిస్ ఉంటుంది. ఒకవేళ అక్కడ బిజీగా ఉన్నా ఏదన్నా మన మూవీ చాయిస్ ఉంటుంది. ఇది డిఫరెంట్ జోనర్ కాబట్టి మన జోనర్ ఆడియన్స్ మనకు ఉంటారు కాబట్టి సో ఇక ఓపెనింగ్స్ అనేది బ్లెస్సింగ్, మనం పడ్డ కష్టానికి గాడ్ ఇచ్చే బ్లెస్సింగ్ అంతే. ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేశారు? వెరీ సింపుల్, వెరీ సింపుల్ అంటే ఆడియన్స్ కి తెలిసేలాగా చేద్దాం అనేదే ప్రయత్నం తప్ప నాట్ మోర్ దాన్ దట్. సూపర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ హేమ. విషయాలు అయితే తెలుసుకున్నాను, ఫియర్ కి సంబంధించి పర్సనల్ గా కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాను అనుకో. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్ ఫర్ యువర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ హేమ. చూసారు కదా, ఇదండి ఇవాల్టి వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటికి చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.